జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక. ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు. ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికొచ్చేదే. వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, చచ్చేవాళ్ళు కాదు. అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది. అధికారంలో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి. అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి, పోలీసుల మీద ఎగబడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయన తోడెల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు. మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని, ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం. ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు, ఉక్కు పాదంతో అణిచివేస్తాం, జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనవి చేస్తున్నాను. మొన్న కూడా బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు. ఎక్కడైనా దాడి చేయటమే, దాడి చేసి అరాచకాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంది. నేను మీకు చెప్తున్నా కదా, నేను ఖమ్మం బంధువుల మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మాలిన వాళ్ళు. అందరూ ఒకే సామాజిక వర్గం. చిత్రమైన విషయం. ఇలా నేను ఆ రోజునే చెప్పా, ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది. ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ ఏమనుకునేవాళ్ళు చాలా మంది పూర్వం తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం రావాలనుకునేవాళ్ళు. వీళ్ళు కూడా రాళ్లు వేయడం ద్వారానో, ఫ్లెక్సీలు చించడం ద్వారానో, లేదు దబాయించడం ద్వారానో, లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా? అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి అరాచక శక్తుల్ని